బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ టమాటా కర్రీ. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నారా? ఈ ఉల్లిపాయలు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఏగితే బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగా పసుపునైతే వేసుకుందామండి. ఇదిగోండి, కొద్దిగా పసుపునైతే వేసాను. ఇది కూడా ఒకసారి బాగా కలిపి మీడియం సైజ్ టమాటాలు 2-3 తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇందులోకి అయితే వేసుకోండి కూరలోకి. దీనివల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కూరలో మనకి టమాటాలు కూడా బాగా మగ్గినాయి కదండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేద్దామండి. వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పునైతే వేద్దామండి. మీకు రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకోండి. క్యాబేజీ కూడా కడిగేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి, కుక్కర్ మూత. నీళ్ళు సరిపోతే వేసుకోండి. నాకు ఇక్కడ కొద్దిగా పడతాయి వాటర్ అనేవి. ఇంకొద్దిగా అయితే వేస్తున్నాను వాటరు. మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసానండి. ఇప్పుడు ఇది నాకు ఇందులో అనేది వాటర్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ వాటర్ ఇనిగిపోతే సరిపోద్దండి, కూర అనేది రెడీ అయిపోద్ది. ఇందులో మీకు సాల్ట్ ఏమన్నా, కారం ఏమన్నా తక్కువైతే మీరు వేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఎంతో టేస్టీ క్యాబేజీ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. క్యాబేజీ టమాటా కర్రీ ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. Like and subscribe and my channel. Thank you for watching.